మన రైలు ముందుకెళ్తుంటే ఆ పక్కనటువంటి చెట్లు స్తంభాలు అవన్నీ వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి. ముందుకెళ్తాను మన రైలు అయితే అవి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంటాయి చూడండి. అలాగే మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే సూర్యుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మనకి ఉదయిస్తున్నటువంటి చోటు ఒకటికి కనిపిస్తుంది, అస్తమిస్తున్నట్టుగా ఉన్నటువంటి చోటు. ఈ రెండింటిని ఏమన్నారంటే అచలములు అన్నారు. అచలం అంటే అర్థం ఏమిటండి అంటే పర్వతము, ఎందుకంటే కదలకుండా ఉండేది. అందుకని ఉదయాచలము అస్తాచలము. అచలం అంటే అర్థం ఏమిటంటే ఎప్పుడు ఫిక్స్డ్ పాయింట్ అని అర్థం, కదలకుండా ఉన్నటువంటి బిందువు అనమాట అచలం అంటే. అంటే అర్థం ఏమిటి, ఎప్పుడు అక్కడి నుంచే ఉదయిస్తుంటే కనిపిస్తుంది కాబట్టి అదేమో ఉదయాచలము. ఈ అక్కడి నుంచి అస్తమిట్టినట్టు కనిపిస్తుంది కాబట్టి అస్తాచలము. అందుకని అచలం అన్నారు. సరే, ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే నువ్వు ఆ అస్తాచలం దాటి వెళ్ళిపోతే అంధకారం కదా మాకు ఉండేది. అలాగే నీ మొగం మాకు కనిపించకపోతే ఏముంటుంది, మాలో అంధకారమే ఉంటుంది అన్నాడు. అంటే అర్థం ఏమిటి, భగవంతుని యొక్క రూపం కనుక మనలో మనం భావన లేకపోతే మనలో ఉండేటువంటిది ఏమిటండి, అంధకారమేగా. అంధకారం అంటే ఏమిటి, భగవంతుని యొక్క అనుభూతి లేకపోవడమే అంధకారం. ఇక్కడ అంధకారం అంటే ఏమిటండి, వెలుగు లేకపోవడమే అంధకారం అంటే. దీన్ని తర్కశాస్త్రంలో పెద్ద హడావిడి చేశారు. దీన్ని తర్కం అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో వాళ్ళు అంధకారం అనేటువంటిది వేరే ఒక వస్తువా అని ఒకళ్ళు, వేరే వస్తువు కదా మరి అంధకారం చీకటి కనబడుతోంది, వేరే వస్తువు కదండి. అంటే ఇంకో ఆయన అన్నాడు, ఒక సన్నాసి అది కాదురా, వెలుగు లేకపోవడమే అంధకారం అంటే. అందుకని వెలుగు లేకపోవడాన్ని చీకటి అంటున్నావు, వేరే వస్తువు ఏమిటని వీళ్ళిద్దరూ తర్కాలు వాదించుకుంటూ ఉంటారు. తర్కశాస్త్రంలో పెద్ద హడావిడి ఇది, ఫ్లైట్ అని. అయితే భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేటువంటిది లేకపోవడమే అంధకారం అంటే. భగవంతుడి సాన్నిధ్యమే వెలుగండి, వెలుగు లేకపోవడమే అంధకారం. అందుకని నీ మొహం ఎప్పుడు కనిపించడో అప్పుడు మాకు అంధకారమే అంటున్నాడు. సో అనదర్ డివోటీ ఈజ్ మేకింగ్ హిజ్ ఓన్ ఎక్స్ప్రెషన్. హీ సేస్ తర్కల్లో వస్తూ ఉంటారు వాడు తర్కల్లో. సో హీ సేస్ దట్ when it is the time of dusk in the evening, the sun is falling, so then we have darkness, the experience of darkness. Similarly, when we could not see, when we could not have the look at your face, then that is darkness for us. That means whenever we forget the presence of God, then it is the point of darkness. Whenever we remember the presence of God, then it is the point of light for us. So we spend many of our births in darkness because we could not remember the presence of God. Finally we got awakened into God's presence, then that is the dawn for us. So whenever we have your presence, your face means, whenever we can see your face, what does it mean? Can we see the face of God always directly? That means when we have His memory, when we have His presence, that is light for us. Absence of light is darkness. What is darkness? Is there any separate entity like darkness? Absence of light is understood as darkness. So then one may ask, why there should be darkness in this creation? If there is no darkness, then you cannot know what is light. Isn't it? How can you know what is light? You can experience light because there is darkness. అంధకారం ఎందుకు ఉండాలండి సృష్టిలో, చీకటి ఎందుకు ఉండాలి అన్నట్టు. చీకటి లేకపోతే మనకు వెలుగు తెలియదు. అది చీకటి ఉంది కాబట్టి ఇది వెలుగు అని తెలుస్తుంది. ఆ చీకటి లేకపోతే ఇది వెలుగు అని తెలిసేందుకు ఏముండదు, వెలుగు ఒకటే ఉంటుంది. హెగ్గెల్, you know Hegel, German philosopher. He also proposed the negation of negation. It's the best philosopher. And a very famous German philosopher, Hegel.
Why taking to our Shankaracharya? Very logically he explains this phenomenon of nature like our Shankaracharya. అందుకని ఆయన ఇలా అంటున్నాడు. అంటే ఇప్పుడు అని ఇట్లు ప్రజలారడి భక్తియుక్త మధుర మంజుల ఆలాపంబుల్ కర్ణకలాపంబులుగా నవధరించి కరుణావలోకనంబులం వర్షించుచు హర్షించుచు తన రాక విని మహానురాగంబున సంరంభ వేగంబున మజ్జన భోజన సేనాది కృత్యములు ఒల్లక యుగసేన అక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ చారుదేష్ణ గద ప్రముఖ యదుకుంజరులు కుంజర తురగ రథారూఢులై దిక్కుంజర సన్నిభంపైన యొక్క కుంజరంబు ముందట నిడుకొని సూత మాగధ నట నర్తక వంది సందోహంబుల మంగళ భాషణంబులు భూషణ ఆశీర్వాద వేదఘోషంబులను వీణా వేణు భేరీ పటహ శంఖ కాహళధ్వానంబులను రథారూఢ విభూషణ భూషిత వార యువతి గానంబులను అసమానంబులై చలంగ ఎదుర్కొని యథోచిత ప్రణామాభివాదన పరిరంభన కరస్పర్శ సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు చేసి వారలున్ దానును భుజగేంద్ర పాలితంపైన భోగవతీ నగరంబు చందంబున స్వసమాన బల యదు భోజ దశార్హ కుకుర అంధక వృష్ణి వీరపాలితంబును సకల కాల సంపద్యమాన అంకుర పల్లవ కోరక కుట్మల కుసుమ ఫల మంజరీ పుంజ భార వినమిత లతాపాదప రాజీవ రాజిత ఉద్యాన ఉపవన ఆరామ భాసితంబును వనాంతరాల రసాల సాల శాఖాంకుర ఖాదన క్షుణ్ణ కషాయ కంటకల కలకంఠ మిథున కోలాహల ఫల రసాస్వాద పరిపూర్ణ శారికా కీర కుల కలకల కహ్లార పుష్ప మకరంద పాన పరవశ భృంగీకరంబ ఝంకార సరోవర కనక కమల మృదుల కాండ స్వీకార మత్త వరటాయత ఆయత్తకల కలహంస నివహ క్రైంకార సహితంబును మహోన్నత సౌధ జాల రంధ్ర నిర్గత కర్పూర ధూప ధూమ పటల సందర్శన సంజాత జలధర భ్రాంతి విభ్రాంత సముద్ధత పింఛన నర్తన ప్రవర్తనమాన మత్త మయూర కేకారవ మహితంబును నానారూప తోరణధ్వజ వైజయంతికా నికాయ నిరుద్ధ తారకాగ్రహ ప్రకాశంబును ముక్తాఫల విరచిత రంగవల్లికాలంకృత మందిర ద్వార దేహళీ వేదికా ప్రదేశంబును ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వణిగేహ గేహళీ నికర కనక గళంతికా వికీర్యమాణ సలిల ధారాసంసిక్త విపణి మార్గంబును ప్రతినివాస బహిరంగణ సమర్పిత రసాల దండి ఫల కుసుమ గంధాక్షత ధూప దీప రత్నాంబరాది వివిధ ఉపహార వర్గంబును ప్రవాళ నీల మరకత వజ్ర వైడూర్య నిర్మిత గోపురాట్టాలకంబును విభజన నిర్జిత మహేంద్ర నగరాలకంబును అయిన పురవరంబును ప్రవేశించి రాజమార్గంబున వచ్చు సమయంబున అన్నారు. So he made a description of his whole city and how the people have taken him into the palace, royal palace. ఇట్లు ప్రజలు భక్తితో పలుకుతున్న మధురమైన పలుకులు చెవులకు ఆభరణములుగా ధరించి కరుణామయములైన చూపులు ప్రసరింపజేయచ్చు ముందునకు సాగను. ఇంతలో తన రాక విని మహానురాగంతో వసుదేవుడు కూడా ఇంకా బతికే ఉన్నాడు. అంటే ఎన్నేళ్ళు ఉండాలని వసుదేవుడికి? కృష్ణుడికి ఎంత వయస్సు అండి? ఈ నగరానికి వచ్చినప్పుడు ఎంత వయస్సు అనుకుంటున్నారు? ఇంచుమించుగా 99 సంవత్సరాలు, 99 సంవత్సరాలు ద్వారకా నగర ప్రవేశం అప్పుడు. హస్తినాపురం నుంచి వచ్చింది. యుద్ధం అయిన తర్వాత అక్కడ యాగాలు అవి చేయించి అవన్నీ చేసిన తర్వాత 3-4 ఏళ్ళు ఉండి అప్పుడు వచ్చాడనమాట. అందుకని ఇంచుమించుగా 99-100 సంవత్సరాలు. కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 126 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. కృష్ణ నిర్యాణానికి కొద్ది రోజుల ముందు వసుదేవుడు శరీరం వదిలేడు. So the age of Krishna, the age of the physical body of the Krishna, at this time he is nearly 100 years. He lived 126 years of age. And his father Vasudeva
he left his body only just a few days before Krishna left his body. So you can imagine how many years he lived. శాంతం దేశంలో 120 సంవత్సరాలు వస్తుంది ఇప్పుడే ఎక్సీడ్ అయినారు. వసుదేవుడు, ఉగ్రసేనుడు, బలరాముడు. ఉగ్రసేనుడు అంటే కంసుడు తండ్రి. బలరాముడు, ప్రద్యుమ్నుడు, అక్రూరుడు, సాంబుడు, చారుధేష్ణుడు, గదుడు. సాంబుడు, చారుధేష్ణుడు, గదుడు అనేటువంటి వాడు కృష్ణుడు కొడుకులు. మొదలైన యాదవ ప్రముఖులు తాము చేయబోచున్న స్నాన భోజనాది కృత్యములు మాని దిగ్గజము వంటి ఒక చక్కని ఏనుగును అలంకరించి దాని ముందు వండి మాగధుల స్తోత్రములతో, మంగళ వాద్యములతో, బ్రాహ్మణుల వేదాశీర్వచనములతో, వీణలు, వేణువులు మొదలగు సంగీత బృందములతో అలంకరించుకొని నాట్యముతో స్వాగతమిచ్చు వారకాంతలతో ఎదురు వచ్చిరి. కొందరు నమస్కారములు, కొందరు కరస్పర్శలు, కొందరు సంభాషణలు చేయిచు బహుమానములతో త్రొక్కుకొని నడిచిరి. ఆ శోభతో నగరము నాగలోకమందలి భోగవతి వలె నుండెను. ఈ పరివారము వెనుక సాటివారకు భోజులు, దశార్హులు, కుకురులు, అంధకులు, వృష్టివంశముల వారు అనేక కుటుంబముల వీరులు గుంపులుగా ప్రవేశించి నగర ప్రవేశము చేయించిరి. సో ఆల్ ది పీపుల్ ఆఫ్ ది రాయల్ ఫ్యామిలీస్, దే కేమ్, దే రిసీవ్డ్ హిమ్. సమ్ ఆఫ్ దెమ్ వర్ ఎంబ్రేసింగ్ హిమ్, some of them were shaking hand with him, some of them were touching his feet. So like that, different people. So like this, all of them, they came with all the vehicles, all the chariots, all the elephants, what you call now protocol. When the president or the prime minister, when he comes, there is a protocol. So a royal protocol, with all this they came and they received this lord and they have taken him into the palace. కన్నులారగ నిత్యము హరిగా అంచుచున్ మనువారలయ్యున్న వీణ కుతూహలోత్సవయుక్తి నాగరకాంతలత్యున్నతోన్నత హర్మ్యరేఖల నుండి చూచిరి. నిక్కి చేసన్నలందరూ దమలోన దద్విభు సౌకుమార్యము చూపుచున్. కృష్ణుడు రాజమార్గమును నడుచుచుండగా మేడల మీద నాగరిక స్త్రీలు కుతూహలముతో పిట్టగోడలపై నెక్కి నిలబడి చూస్తుండేది. అక్కడ హస్తినాపురంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగ చూశారు. మరి ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళు, ఏమంటే ద్వారకలో ఉన్నవాళ్ళు కొత్తగా చూసేటంటే కృష్ణుడు తెలియదా? ఎన్ని సంవత్సరాలని తెలుసు. అయినప్పటికీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలి అనేటువంటిదే ఆయనలో ఉన్నటువంటి విశేషం. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారండి? కృష్ణ అనేటువంటిది ఎలా వచ్చిన పేరు? క్రూ అంటే ఆకర్షించడం అని అర్థం. కృష్ణ అంటే కర్షణము. కర్షణం అంటే ఏమిటి? దగ్గరకు లాగడం. ఆకర్షణం అంటే అర్థం ఏంటంటే ఆసమంతాత్ కర్షణం అంటే ఎంత దూరం నుంచైనా దగ్గరకు లాగడం అనేటువంటిది. అందువల్ల అందరినీ, జీవులందరినీ కూడా ఎంత దూరంగా ఉన్నా వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటాడు ఆయన. అందుకని కృష్ణ అనేటువంటి పదం అలా వచ్చింది. అదే ఆకర్షణం అంటే. అందువల్ల ఆయన ఎన్నిసార్లు చూస్తే మాత్రం మళ్ళీ చూడాలనిపించరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పిట్టగోడల మీద ఎక్కి మరీ చూస్తున్నారు. వీళ్ళు పిట్టగోడల మీద చోట్లేదు అసలు. సౌధాగ్రాల మీద కొంతమంది చూస్తే పిట్టగోడల మీద కొంతమంది, సౌధాగ్రాలు పిట్టగోడల మీద చూస్తున్నారు వీళ్ళు, సందు లేకుండా ఉన్నారు. సో ఆల్ ది ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఇన్ ది సిటీ, they got on the top of their houses, and from there they were looking at him, even though he is known to them since many years, but still they feel happy to look at him. So that is the very attractive look of the Lord. It is not the physical beauty, because generally people think that it is only the physical attraction, but it is not the physical attraction. What is it that is there with the body of Krishna which is special than the other bodies? Our physical bodies, physical vehicles, they are made up of the 5 elements that are under the control of what we call Prakriti, the nature. But his body is made up of the elements which are divine and which are beyond the control of this Prakriti or nature, because nature emerges from him
So he is above nature. So around his physical frame there is a blue light. That is why he is described as a person with blue body. It is not the color of the physical skin that is blue, but this bluishness is the light around his body, and this is this light which makes everybody fascinated, attracts towards him. This is this color of the sky. The blueness is the blue color of the sky. That is the color around him that attracts everyone. అందుకని కృష్ణుని చుట్టూ ఉన్నటువంటిది నీలకాంతి పుంజము. నల్లగా ఉంటాడండి, నలుపన్నా కూడా అదే. నీలం బాగా ఉంటే ఎలా ఉంటుంది, నల్లగా కనిపిస్తుంది. అందుకని దీన్ని దీన్ని వర్ణిస్తూ లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో తమాషా చెప్పాడు. ఏమనంటే, ఈ ఆవులు మేతకని తీసుకువెళ్ళినప్పుడు యమునా నదిలో వాటికి దాహం వేసినప్పుడు యమునా నదిలో నీళ్లు తాగుతాయి, వాటికి అలవాటు. యమునా నదిలో నీళ్లు ఎలా ఉంటాయండి, నల్లగా ఉంటాయి. అందువల్ల వీటికి అలవాటయ్యి ఒక్కొక్కసారి ఆ యమునా నది ఉన్న వైపు కాకుండా ఇంకోవైపు తోలుకెళ్ళేవాడు ఈ ఆవుల్ని. అప్పుడు దాహం వేస్తే అప్పుడేం చేసేవిట, ఈయన దగ్గరికి వచ్చి చుట్టూ ఉన్నటువంటి నీలకాంతిని యమున నీళ్ళు అనుకుని తాగేసేవిట. యాం దృష్ట్వా యమునా పిపాసురనిశం. ఎప్పుడు కూడా యమునలో ఉన్నటువంటి నీళ్లు అనేటువంటిది అనుకుని దాహం వేసి వ్యూహం గవాహం గాహతే, ఈయన దగ్గరికి వచ్చి ఈయన చుట్టూ వచ్చి ఈయన కాంతిని తాగుతున్నాయటండి. అది వాటికి ఉన్నటువంటి అనుభూతి. తర్వాత అంటాడు, యాం ద్రష్టం నీలకంఠ నివహం. నీలకంఠములు అంటే నెమళ్ళు, మెడ నీలంగా ఉన్నటువంటివి. అవి ఏం చేస్తాడంటే, విద్యుత్వానితి నీలకంఠ నివహో యాం ద్రష్టముత్కంఠతే. నల్లని మేఘం, వర్షామేఘం వస్తే ఆ మెరుపులు ఉంటాయి కదా, విద్యుత్వాన్ అంటే మేఘం అనమాట. ఆ మేఘం అనుకుని ఈయన వచ్చి చూసి అవి నాట్యం చేయడం మొదలు పెడతాయట, ఈయన యొక్క కాంతిని చూసి మేఘం అనుకుని. అలాగే ఉత్తంసాయ తమాన పల్లవమితి చిందంతి యం గోపికా. ఈ గోపికా స్త్రీలు ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తారట, కానుక చెట్టు యొక్క చిగురుటాకులు అప్పుడప్పుడు కోసి వాటిని అలంకారంగా పెట్టుకుంటారనమాట. అప్పుడప్పుడు ఈయన ఇలా గిల్లేవాళ్ళట వాళ్ళు. ఏమిటంటే వాడిని గిల్లుతారు ఏమిటంటే, ఆ కానుక చెట్టు యొక్క చిగురుటాకులను అనుకుని ఈ నీలంగా ఉన్నటువంటిది నల్లగా ఉన్నటువంటి చూసి కానుక చెట్టు అనుకుని గిల్లుతున్నట్టు వీడిని. కాంతి కాళీయశాసనస్య వపుషా సా పావని పాతువహ అంటాడు. అటువంటి ఆ కృష్ణుని యొక్క కాంతి మనం రక్షించుగాక అంటాడు ఆయన లీలాసుకుడు. సో ఇట్ ఈస్ ఏ పోయెట్ కాల్డ్ లీలాసుక who was always in the experience of Lord Krishna. So he wrote a wonderful piece of poetry. It's called Krishna Karnamrita. So in that he describes about this blue light of his around the Lord. He says that the cows which were always taken out into the fields by the Lord, when they were thirsty, they were habituated to drink the water from the river Yamuna, and the water in the river Yamuna is black in color. So sometimes when they were taken to the other direction, where other than the river, when they felt thirsty, they were surrounding the Lord and they were trying to drink this light around the presence of the Lord, and they were quenched from their thirst. And the group of peacocks, you know, peacocks are very happy and they want to dance. When they dance blissfully with all their feathers open, when they see the black clouds before the rain. So these groups of peacocks, when they gathered around him, they thought him to be a cloud, and they start dancing at his side because of this light. And
the women of the Gopikas, the devotees, the women of Vrindavan, they have a habit of plucking the leaves of a tree, which I have shown you, which is very much liked by Krishna, so that is also black. So these, sometimes they use it to pick at him, thinking that he is that tree. So this is how he describes about this light, a poetic beauty. అందుకని వీళ్ళు అంటున్నారు అనమాట, అది ఆరస్సును కూడా ఎన్నుకోవడం అది వృషభరాశి లేక మరి. చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆకాశం. అవును ఎందుకంటే ఎండాకాలం అవును మాధవమాసం అంటారు. మాధవమాసం, మధుమాసం మాధవమాసం అంటారు. అందుకనే కలుముల నీనెడు కలకంఠి ఎలనాగ వర్తించునెవ్వాని వక్షమందు జనదృక్చకోరక సంఘంబునకు సుధాపానీయ పాత్రమే భవ్యుముఖము సకల దిక్పాలక సమితికి నెవ్వాని బాహుదండంబులు పట్టుకొమ్మలు ఆశ్రిత శ్రేణికే యధిపుని పాదరాజీవ యుగ్మంబులు సేరుగడలు భువన మోహనుండు పురుషభూషణుడెవ్వడు అట్టి కృష్ణుడరిగి హర్మ్య శిఖర రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు కుసుమరాజి గురియా. ఇంకా ఏం చేస్తారంటే, చూచుతూ తమలో తాము ఇట్లా అనుకుంటున్నారట. ఈ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చూస్తున్న వాళ్ళు కృష్ణుణ్ణి ఏమంటున్నారంటే, సంపదలిచ్చు లక్ష్మికి నివాసం అతని వక్షస్థలము. లోకాలన్నిటికీ సర్వజీవులకు సంపదలు ఇచ్చేటువంటి తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మి ఎక్కడ ఉంటుందండి? అదిగో ఆయన యొక్క వక్షస్థలం మీదేనండి ఉండేది అంటున్నారు. జనుల కన్నులను చకోరములకు చిరునవ్వు వెన్నెలలు చిందించినట్టు పానపాత్ర ఇతని ముఖము. చకోర పక్షులని ఉంటాయి. ఆ చకోర పక్షులైనటువంటివి వెన్నెలను తాగుతూ ఉంటాయి. వెన్నెల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాటికి ఆనందం. అటువంటి జీవులు, సమస్త జీవుల యొక్క కన్నులు చకోరములైతే ఆ చకోరములకు వాటి మీద ప్రసరించేటువంటి వెన్నెల ఏదండి అంటే ఈయన యొక్క ముఖమే అంటున్నారట వాళ్ళు. 4 దిక్కులను పాలించువానికి పట్టుకొమ్మలు ఇతని బాహువులు. 4 దిక్కులను 4 వైపులా ఆ దిక్పాలకులైనటువంటి వాళ్ళ పట్టుకొమ్మలు ఏమిటండి? ఈయన యొక్క 4 బాహువులే. ఆశ్రయించిన వారికి ఆజన్మ రక్షణమును ఇచ్చినవి ఇతని చరణములు. ఇతని పాదాలు ఎటువంటివి అన్నారు. ఎవళ్ళు ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆజన్మ రక్షణం అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఆజన్మ రక్షణం అంటే ఒక జన్మలోనే కాదు, ఆ జన్మ పూర్తిగా అని అర్థం కాదు. అసలు ఆసమంతాత జన్మ అంటే మొత్తం జన్మలన్నిటికీ కూడా రక్షణ ఆయన ఇస్తాడు, జన్మకి కూడా. అటువంటివి ఆయన పాదాలు అని ఆయన వక్షస్థలాన్ని, ఆయన ముఖాన్ని, ఆయన బాహువుల్ని, ఆయన పాదాలని వర్ణిస్తున్నారు. So the ladies which are glancing at him while he is passing, they are describing him to each other. One of them she says, the abode of goddess Lakshmi, where is it? Because goddess Lakshmi is said to be the goddess of wealth, who bestows wealth and prosperity for all the beings of this creation. Where is her abode? Her abode is his chest. So where is the Lakshmi existing? It is existing on his chest. So his chest is a place, it is an abode for the goddess of wealth and prosperity. See how it is. So let us see his chest, which is so prosperous. And also, how is his face? You know, there is a type of birds, a group of birds, a class of birds, which always live by experiencing the sweetness of the moonlight on the full moon day. So they await once again to have this moonlight, intense moonlight, and thus they live upon this. That is a group of birds. And so also they are comparing the eyes of
all the beings as these birds. So for the eyes of all the beings, which is the moonlight giving such a sweet and cool experience? It is his face only. So by looking at the face of the Lord, the eyes of all the beings are satiated from their thirst like the moonlight for these birds. And then how are his shoulders and his arms? He is four-armed. These four arms, they are the support for the four sides. What we have, east, west, north, south, we have four sides. So all these four sides are protected by his four arms. So let us see his arms, how strong they are. That's what she says. And then how are his feet? Let us look at his feet, because these feet are responsible to take the responsibility and to give us a fearless feeling. When once we surrender to them, then we are rendered fearless through many births. So this is his feet. So this is how that these ladies, they are describing to each other by looking at him. జలజాతాక్షుడు సూడ నొప్పి ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్పపిశంగ చేలములతో భూషామణి స్ఫీతుడై నళినీ బంధవుతో శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్ఛాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్. తెల్లని ముత్యాల గొడుగుతో, చామరములతో, పువ్వుల రంగులంటించిన వస్త్రములతో, రవ్వల ఆభరణముల తళుకులతో అలంకరింపబడిన కృష్ణుడు సూర్య చంద్రులతో, నక్షత్రములతో, ఇంద్రధనస్సుతో, మెరుపు తీగతో ఏకకాలమున శోభిల్లు నీలమేఘం వలెనుండెను. చాలా అద్భుతమైనటువంటిది. ఊరికే పోలికే కాదు. అదేమిటంటే భగవంతుడు, ఆయన కన్నులు ఏమిటండి? సూర్యచంద్రులు, నక్షత్రములు, ఇంద్రధనస్సు, మెరుపు తీగలు, ఇవన్నీ కూడా ఆయనలోంచి వచ్చినటువంటి వెలుగులు. నక్షత్రాలు అనేటువంటి వాటి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. అదేమిటండి నక్షత్రాల వెలుగు ఎక్కడి నుంచి రావడం ఏమిటి? విభవాదులు, ఆయన విభవములు అంటారు. నక్షత్రాలు చూస్తే మనం పైన పాలపొంతను చూస్తాం, అక్కడి నుంచి వాటిలోకి వచ్చేటువంటి వెలుగు అని మనం తెలుసుకుంటాం కదా ఖగోళ శాస్త్రంలో. ఆ పాలపుంత అనేటువంటి దానిలోకి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అన్నారు. ఇంకా పైనుంచి వస్తున్నారు. ఏమిటా పైన? దాన్ని ఏమన్నారంటే ఉత్తరము అన్నారు. ఉత్తర దిక్కు అంటే అర్థం ఏంటండి? ఉత్తరం అంటే, ఉత్ అంటే ఎత్తైనటువంటిది, ఎత్తైన వాటిలో కల్లా ఎత్తైనటువంటిది. అది ఉత్తరము అంటే అర్థం. తరం అంటే కంపేరిటివ్గా దీనికంటే అదంటామే, అదనమాట తరం అంటే. అది ఉత్తరము. అలా ఉత్తరం వైపు నుంచి వస్తుంటండి వెలుగు. అదేమిటంటే తూర్పు వైపు నుంచి వస్తుంది. తూర్పు వైపు నుంచి వచ్చే మామూలుగా మనం చూసేటువంటి ఈ వెలుగు. కానీ ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటిది అసలు వెలుగులకు వెలుగైనటువంటిది అన్నారు. అందుకని ఖగోళంలో శాస్త్రంలో మనం పరిశీలించినట్టయితే ఈ మొత్తం సమస్త సౌర కుటుంబాలు, సౌరగోళాలు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయంటే ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేస్తున్నాయన్నారు. శ్రవణ నక్షత్రం వైపు. ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నాయన్నారు. అంటే చాలా ఉత్తరం అంటే మనం భయపడతాం. ఉత్తరాన్ని ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. అదేమిటండి ఈ బాబోయ్ భయపడతాం అంటే అర్థం ఏమిటి? ఎక్కడి నుంచి మొత్తం అన్నీ వచ్చాయో అటువైపు ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా వైకుంఠ ద్వారం ఉంటారు దాన్ని. అందుకనే ఆలయాల్లో ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంటుంది, ఎప్పుడు మూసేసి ఉంటుంది. అది వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తీస్తారు. దాన్ని ఉత్తర ద్వారం అంటారు. ఆ రోజు వైకుంఠ ప్రవేశం అని. ఇవి మామూలుగా ఊరికనే మనం చేస్తూ ఉంటాం, కానీ దీని ఉన్నటువంటి అర్థం ఏమిటి అది మనకు తెలియవలసిందే. అందువల్ల ఇక్కడ అటువంటి కృష్ణుడు, అలంకరింపబడినటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడంటే సూర్యచంద్రులతో, నక్షత్రములతో, ఇంద్రధనుస్సుతో, మెరుపు తీగతో ఏకకాలమున శోభిల్లు నీలమేఘం వలె. ఒకేసారి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంద్రధనస్సు, మెరుపు తీగ ఇన్ని కలిసి నీలమేఘం ఒకేసారి ఆకాశంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టండి. ఇవన్నీ ఎలా ఉంటాయండి? ఒకసారి ఉంటాయా?
మామూలుగా అయితే ఉండవు, కానీ ఈయన చూసినప్పుడు ఇవన్నీ ఉన్నట్టుగా ఉందట. ఎందుకనంటే ఈయనలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఈయనలో సూర్యుడు ఈయనలో ఉన్నాడు, ఆయన కన్నుగా, ఒక కన్నుగా చంద్రుడు ఉన్నాడు కాబట్టి సూర్యచంద్రులు ఒకేసారి ఉన్నట్టుగా ఈయన ఉంటే ఉన్నారు. అలాగే నక్షత్రములు ఆయన యొక్క మొలతాడులో ఉన్నటువంటి చిన్న చిన్న బెళ్ళటండి నక్షత్రాలు, వామనావతారంలో వర్ణించేప్పుడు వర్ణిస్తారు. అలాగే ఈయన యొక్క శరీరం నీలమేఘం, దానిలో నుంచి వచ్చేటువంటి వెలుగు దానిలో ఉన్నటువంటిది మెరుపు తీగ, దానిలో నుంచి వచ్చేటువంటి రంగులు, ఆ మేఘం నుంచి వచ్చేటువంటివి ఇంద్రధనుస్సు, ఇవన్నీ కలిసి ఒకేసారి ఉన్నట్టుగా ఉంటుంది ఈయన చూస్తే. ఆకాశం ఆయన శరీరం అన్నమాట. సో దే ఆర్ డిస్క్రైబింగ్ how he looks, how he appears to the people when they look at him. They felt that the sun, the moon, all the stars and the black clouds along with the thunderbolt and the rainbow, if all of them are placed together at once at a place, if we can imagine that, so like that his presence they are experiencing. What does it mean? What we see as sun and what we see as moon are described as the two eyes of the Lord. In Gita also, when the Lord shows his divine splendor, it is called Vishwarupa, divine splendors to Arjuna, then Arjuna looks at him and he sees that one of the eyes is sun and one of the eyes is moon, and the stars are like a necklace, and his body, the color of the body is the color of the black cloud, and the light emerging from it is like the thunder, and the color spread is like rainbow. So all these things put together, if we can see any time, that is his presence. That's what they felt. ఇట్లరిగి తల్లిదండ్రుల నివాసంబు సొచ్చి దేవకీ ప్రముఖులైన తల్లులకే ఏడు వరకు మృక్కినా, ఇట్లు సాగి వచ్చి తల్లిదండ్రుల నివాసముల కాడ నిలిచి దేవకీ మొదలగు తల్లులు 7 వరకు కృష్ణుడు మొక్కెను. తల్లులు ఆదరముతో వారిని చూచి ఉప్పొంగిరి. 7 తల్లులు ఏమిటండి అన్నారు. వసుదేవుడికి 7 భార్యలు, ఆ 7 భార్యలు కృష్ణుడికి 7 తల్లులు. అదేమిటండి, అయితే దేవకి కొడుకే కదా, మిగతా వాళ్ళు తల్లులు ఎలా అవుతారన్నారు. ఆయన తండ్రికి భార్య లేదు, తల్లులు ఎవరా అన్నారు. అది కాదు, దాపరార్థం ఏంటంటే ఈయనే ఇంతకు ముందు కృష్ణుడుగా రాకముందు, అవతరించక ముందు ఉన్నటువంటి దాంట్లో కార్తికేయుడు అనబడతాడు. ఆయన కృత్తికలు అనేటువంటి వాటి వల్ల అవి ఎన్నున్నాయండి? 7 సప్తమాతృకలు అంటారు. ఆ సప్తమాతృకలు అనేటువంటివి కృత్తికలు అనేటువంటి రూపంలో 7 తల్లులుగా ఇతన్ని పెంచేయట కార్తికేయుడు. అందుకని ఆయన కార్తికేయుడు అని పేరు వచ్చింది. ఆయనే మళ్ళీ ఈ రూపంలో అవతరించారని చెప్పి మనకి ఒక రహస్యమైనటువంటి విధంగా భాగవతంలో ఒక చోట చెప్తారనమాట. ఇది ఒక సింబాలిక్ ఇది. అందుకని సప్తమాతృకలు, ఆ సప్తమాతృకలే వచ్చి ఇక్కడ 7 తల్లులుగా, వసుదేవుడు 7 భార్యలుగా వచ్చారు వాళ్ళు. ఇది ఒక తమాషా అయినటువంటి గాథ. అంటే మామూలుగా చూడడానికి 7 భార్యలు ఉన్నారు వసుదేవుడికి. ఆ 7 తల్లులుగానే చూస్తాడు కృష్ణుడు. తన తల్లిగా దేవకీదేవి కాకుండా రోహిణి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన వసుదేవుడు భార్యలే. రోహిణి అంటే బలరాముడి తల్లి. అలా 7 యొక్క బిడ్డడుగా ఉన్నటువంటి వాడు. అందుకని లోపలికి వచ్చి 7 తల్లులకి తండ్రికి కూడా నమస్కారం చేశారు. సప్తర్షుల భార్యలు ఈ సప్తమాతృకులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్వరూపాల్లోంచి వీళ్ళు వచ్చారు. ఇదంతా కూడా ఒక తమాషా అయినటువంటి 7 అనేటువంటి సంఖ్యకు సంబంధించినటువంటిది. సో లార్డ్ కృష్ణ వెన్ హీ ఎంటర్డ్ ది ప్యాలెస్, ఫస్ట్ హీ వెంట్ టు ది ప్యాలెస్ ఆఫ్ హిస్ ఫాదర్. హీ బోడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ హిస్ ఫాదర్ వసుదేవ. ప్లేయర్స్ కృతికలు. అండ్ దెన్ హీ బోడ్ డౌన్ టు ది ఫీట్ ఆఫ్ హిస్ మదర్స్. How many mothers he has? He has 7 mothers. How is it possible? That means there are 7 wives of his father, and he bowed down
to the feet of all these 7. But he was born to only one. How he can have 7? That is very symbolic. He was born physically as a son of Devaki, but yet he treats all the 7 equally like his mothers. This is because this has a symbolism behind this. This Lord Krishna, who has incarnated into this form, he was explained in the scriptures, who has come into existence in this form from who is called Kartikeya, in another form of the Lord. He is called the Kumara. It is a strange symbolic story that this Kumara, when he was born, seven mothers. These 7 mothers used to feed him with their milk. Who are these 7? These 7 is the 7 stars what we see in this constellation of Pleiades. You know, in the sky we have one of the constellations called Pleiades. These Pleiades, these 7 stars, they receive the light from the 7 stars of the Great Bear. So the Great Bear, the 7 members of the Great Bear, they are said to have 7 wives, and those are expressed as the 7 stars of the Pleiades. And from the light of these 7 stars of the Pleiades, the 7 wives of this Vasudeva were born. So therefore, this Krishna treats them, all the 7, equally as his mothers. This is the symbolism behind this. This, you can know more about this from the book Spiritual Astrology, written by our master, about the Pleiades and the number 7. Because in this creation also we have 7-fold creation. There are 7 rays emerging from sun which reach this earth, and we have 7 planes, and we have 7 days in a week, and we have 7 tissues in our body, we have 7 colors in spectrum. So all this is 7, 7, and is 7-fold creation. 7 days. So these are all 7-fold creation. That is why in Bible also, Holy Bible also, it is described that the creation was brought into existence by the Lord in 7 days. That is a symbolic expression. That is why symbolically they light 7 candles there. So this is all a very symbolic thing. So all this is governed by, this 7 number is governed by the Great Bear in the sky. These 7, as I told you previously, they are the 7 senior suns of the solar system. Out of the 12 solar systems, 12 suns of the solar systems, these 7 are the senior suns, and other 5 are the juniors under training, and our sun is one among these 5. So this, దీంతో భాగవత రహస్య ప్రకాశం మొదటి భాగం ఇవాళతో పూర్తయింది. కృష్ణుని ద్వారకా నగర ప్రవేశంతో భాగవత రహస్య ప్రకాశం మొదటి భాగం పూర్తవుతుంది. రేపటి నుంచి మనం ద్వితీయ భాగంలోకి ప్రవేశిస్తాం. ఎందుకంటే దీని మొదలైనటువంటిది శ్రీ కైవల్య పదంబు చేరుటకు నై చింతించదన్. ఇది కైవల్య పదం అంటే. ఈ కైవల్య పదంలోకి ఇంకా మనం చేరతాం. అందుకని రేపు భాగవత రహస్య ప్రకాశం 2వ భాగంలోకి ప్రవేశిస్తాం. స్వస్తి ప్రజా. భాగవత రహస్య ప్రకాశం 2వ భాగం ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. మొదటి భాగంలో చివర శ్రీకృష్ణుడు అంతఃపురంలోకి ప్రవేశించి
తల్లుల దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి చోటుకి అక్కడ దాకా వచ్చాం మనం. ఇప్పుడు మొట్టమొదటగా తల్లుల దగ్గరికి వెళ్ళి తల్లులకు నమస్కరిస్తాడు. దేవకి మొదలైనటువంటి వసుదేవుని 7 భార్యలు ఆయన తల్లులు. ఆ 7 కూడా నమస్కరించినప్పుడు ఉన్నటువంటి సన్నివేశాన్ని పురస్కరించుకొని ఈ 2వ భాగం మొదలవుతుంది. బిడ్డడు మ్రొక్కిన తల్లులు జడ్డన అంకములను నిచి తన్నుల తుది బాలొడగిల బ్రేమభరమున జడ్డువడందడిపి రక్షి జలములననగా. తన బిడ్డ అయిన కృష్ణుడు చాలా దినముల తర్వాత ద్వారకకు తిరిగి వచ్చి నమస్కరింపగా తల్లులు వాని యందు బద్ధమైన ఆదరము గలవారై తటాలున వానిని తమ తొడపై కూర్చుండబెట్టుకుని ముద్దాడిది. అదేమిటండి, ఆయన వయస్సే సుమారు 100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు దాటుతోంది. అప్పటికి వాడు తల్లి వయస్సు అంటే కనీసం దేవకి వయస్సు 120 ఉండొచ్చు, రోహిణి వయస్సు మరి కాస్త ఎక్కువ ఉండొచ్చు, మిగతా వాళ్ళ వయస్సులు కూడా సుమారుగా ఇంచుమించుగా. వారి అందరిలోకి చిన్న భార్య వసుదేవుని యొక్క భార్య అయితే అటు ఇటుగా కృష్ణుడికున్న వయస్సైనా ఉండొచ్చు. అంత వయస్సు ఉన్నటువంటి వాళ్ళు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం ఏమిటి, ముద్దాడడం ఏమిటి అని మనకి లోక వ్యవహారంలో ఒక విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు ఇంకా ఏంటంటే ఇక్కడ వారి ఆపేక్షలో చన్నులు చేపెను. ఇది మరీ విడ్డూరంగా ఉంటుంది. 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లులకి ఇది ఎలా సాధ్యం అవుతుంది అని లోక వ్యవహారంలో మనకు అనిపిస్తుంది. కన్నుల బాష్ప జలములతో వారు అతను అభిషేకించిరి. అప్పటికే శ్రీకృష్ణుడు వయస్సున పెద్దవాడు, తల్లులు కూడా పెద్దవారే కావలేను. దేవకి తప్ప మిగిలిన వారు అనగా వసుదేవుని ఇతర భార్యల 5 కృష్ణుని కన్నా పెద్దవారు కాకపోవచ్చును, చిన్నవారు కూడా అయి ఉండవచ్చును. ఎట్లయినను తన్నులు చేపుట గగుర్పుపడుచుట స్థూల దృష్టికి ఈ వయస్సులో సహజముగా కనిపించదు. కానీ ఇది లోకోత్తర విషయం కనుక సహజము కావచ్చును. మరియు కొన్ని శరీరతత్వం వల్ల స్త్రీలకు వార్ధకమును కూడా ఆపేక్ష కలిగినప్పుడు తన్నులు చేపుట సహజమే. అది మాస్టర్ గారికి రాసినటువంటిది. అందువలన సామాన్యమైనటువంటి పుత్రుల విషయంలోనే అంతటి ఆపేక్ష కలిగినప్పుడు అటువంటి భావం కలిగితే లోకోత్తరుడైనటువంటి వాడు తమ పుత్రుడైనప్పుడు కలగడం అనేటువంటిదే సహజం. కలగడంలో అసహజత్వం అనేటువంటిది ఏమీ లేదు. అసలు లోకోత్తరుడైనటువంటి వాడి యందు ఉన్నటువంటి వాత్సల్యం, అందులో శ్రీకృష్ణుడు తన పిల్లవాడు అయినప్పుడు ఆయన యందు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది వర్ణనాతీతంగా ఉంటుంది. అది వారు ఆ తల్లు అనుభవించినటువంటి అనుభూతి అది కొంతవరకు వర్ణనలో వచ్చింది భాగవతంలో, కానీ అది పూర్తిగా వర్ణించడానికి ఎవరికి సాధ్యం? ఒక సన్నివేశం, ఇంకో సన్నివేశం కూడా తమాషా ఇట్టడం జరిగింది ఒకసారి. ఏమిటంటే ఒకసారి ఈ దూడలన్నింటినీ కూడా తోలుకుని కృష్ణుడు, బలరాముడు, మిగతా ఉన్నటువంటి గోపబాలురు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఆవుల్ని మాత్రం కోస్టాల్లో వదిలేసి దూడలను తోనుకుని వెళ్ళారట. వెళ్తే చాలా దూరం వెళ్ళారట. ఈ లోపల సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు ఉన్నాడు, చతుర్ముఖుడు. ఆయనకు కొంచెం ఓ చిన్న మనసులో చిన్న అభిప్రాయం వచ్చింది. మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామిని భూభార నిర్వాపనార్థం అవతరించమని ప్రార్థించాము. బ్రహ్మగారే ప్రార్థించాడు అందరి తరఫున. ఎందుకంటే భూదేవి గౌరవోపధారిణి అయి దేవతలందరితో కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుంది. ఆ బ్రహ్మ వీళ్ళందరినీ తీసుకుని స్వామిని ప్రార్థిస్తాడు. వైకుంఠానికి వెళ్ళి, స్వామి నువ్వు దిగి రావాలి, లేకపోతే భూభారం ఎక్కువ ఇక భూమి నిలబడదు అని. తప్పకుండా వస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చి అప్పుడు అవతరిస్తాడు. అందుకని అలా అవతరించినటువంటి స్వామి ఎలా ఉన్నాడు చూద్దాం అనిపించింది. అనిపించి చూస్తే ఓ చిన్న పిల్లవాడు, ఓ 8 ఏళ్ళు 9 ఏళ్ల వయస్సు, ఓ చిన్న కొల్లాయి కట్టుకున్నాడు వాడు. అలాగే కొల్లాయి కట్టుకున్నటువంటి మిగతా పిల్లలందరూ కలిసి వాడితో ఆడుకుంటున్నారట. ఆ దూడలు వెనకాల పడి ఆడుకుంటున్నారు, ఒకరితో వాళ్ళు కుస్తీలు పడుతున్నారు.
ఆ చద్దన్నం మూటలు తెచ్చుకుంటుంటే విప్పి ఒకళ్ళు తింటున్నారు, వాళ్ళ ఎంగిలి వీడు తింటున్నారు, వీడి దగ్గర వాళ్ళు లాక్కుంటున్నారు. ఏమిటిది అనిపించింది బ్రహ్మగారికి. వీడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వీడా మనం పిలిస్తే అవతరిస్తే దిగొచ్చినటువంటి వాడు, నిజంగా వీడు అవునో కాదో పట్టుపట్టు చూద్దాం అనిపించింది ఆయనకి. అది చూడండి తమాషా, ఎవరికేం బుద్ధి పుడుతుందో ఏం చెప్పగలం. అయితే ఆ బుద్ధి పుట్టించేటువంటి వాడు ఆయన లేలది, ఆ సంకల్పం మళ్ళీ ఈయన కల్పించేదే. అలా సంకల్పం కలిగేస్తే ఏమన్నాడు, ఓసారి ఇలా అన్నట్ట, అంటే ఆ దూడలన్నీ మాయమైపోయాయి. సరే ఈయన చూశాడు, నవ్వుకున్నాడు ఆయన. అనుకుంటే సరే సాయంకాలం అవుతోంది, ఈ లోపల ఈ దూడలు వెతుక్కొస్తా అన్నాడు తమాషాగా ఆయన. ఈ దూడలు ఎక్కడికి పోయా, చాలా దూరం పోయినట్టున్నాయి, కనబట్టలేదు, వెతుక్కొస్తాను, మీరు అందరూ ఇక్కడే ఉండండి అన్నాడు. అని ఊరికినే అదొక లీల అనమాట. అలా వెళ్ళాడు ఈయనను బలరాముడు కలిసి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి పిల్లలు లేరు. వీళ్ళని కూడా ఇంకోసారి ఇలా అన్నాడు, వాళ్ళు కూడా మాయమైపోయారు. ఆ దూడల్ని పిల్లల్ని అందరినీ కలిపి ఒక గుహలో పెట్టేశాడు ఆయన, వాళ్ళని నిద్రపోగొట్టేసి మాయమైపోయాయి. బలరాముడు అన్నాడు, ఏం చేద్దాం ఇప్పుడు అన్నాడు. అంటే వాళ్ళని తీసుకుని నేను వస్తానే, నువ్వు ఈ లోపల ఇంటికి పదా అన్నాడు బలరాముడిని. అదో తమాషా. సరే బలరాముడు బయలుదేరి ముందు వెళ్ళాడు కాస్త. ఆ రోజు ఎంత వయస్సు అంతగా ఇద్దరికి, బలరాముడికి ఒక 11 ఏళ్ళు, ఈయనకు 9 ఏళ్ళు 8 ఏళ్ళు సుమారుగాను. ఈ మిగతా పిల్లలందరూ కూడా 8-9 ఏళ్ళ వాళ్ళే. సరే అయినప్పటికీ సాయంకాలం ఈయన రానే వచ్చాడు ఊళ్ళోకి. బలరాముడు కొంచెం ముందు వెళ్ళాడు, వెనకాల కాసేపట్లో ఈయన వచ్చాడు. ఒకడే వచ్చాడా, ఆ పిల్లలందరూ వచ్చారు, ఆ గోవత్సాలు వచ్చి అందరూ వచ్చేసారు. ఎవరికి ఏం తెలియదు. అలా వస్తే ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ వచ్చినటువంటి ఆ దూడలు కోష్టాల్లోకి వచ్చేప్పటికీ ఆ తల్లులైనటువంటి ఆవులకి రోజు చేపే కంటే పాల కంటే ఎన్ని రెట్లు ఎక్కువ పాలు చేపేంట. ఎందుకంటే ఒక మధురానుభూతి కలిగింది